శంషాబాద్లో ఈ రోజు జరిగిన బీసీ కులగణన ద్వారా ముదిరాజులకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు లభించనున్నాయని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తెలిపారు. బుధవారం శంషాబాద్లో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కృతజ్ఞత సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ బీసీ కులగణన చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు కూడా కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని, యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ముదిరాజు ప్రాతినిధ్యం పెరుగుతుందని, కొత్త నాయకులు ఎదిగే అవకాశం ఉందని తెలిపారు. త్వరలో లక్షలాది మంది బీసీలతో భారీ కృతజ్ఞత సభ నిర్వహించనున్నట్లు నీలం మధు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ముదిరాజ్ సంఘ నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు మన ముదిరాజ్ బంధువుల సమావేశానికి ముఖ్యంగా అధ్యక్షత వహించినటువంటి పుట్ట నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒకే ఒక ఎమ్మెల్యేగా మన ముదిరాజ్ ముందు బిడ్డ వాకిటి శ్రీహరిని గెలిపించుకోవడం జరిగింది. వారికి